గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో జయ శ్రీరంగనాయక, జయతు సంస్కృతం, జయతు భారతం. విభీషణుడు రావణాసుడితో చెప్తున్న మాటల్లో కొన్ని మాటలు చెప్పుకుందాం. అయశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్థక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. అద్భుతమైన పాపమునకు మళ్ళీ పుట్టుక. పాపం పుట్టడం అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం, నీచ జన్మ ఎత్తడం, పాపాలు చేసేటువంటి ఒక జన్మ ఎత్తడం. పాపం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ జన్మలో మనం కొన్ని పాపాలు చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ పాపాలు చేసేటువంటి జన్మే వస్తుంది మళ్ళీ మనకి. అయశస్యం అనాయుష్యం. అయశస్యం యశస్సుకు సంబంధించినటువంటిది, కీర్తి రానటువంటిది. అనాయుష్యం ఆయుష్యం తగ్గించేటటువంటిది. కీర్తి రాదు, ఆయుష్యం తగ్గించేస్తుంది. ఏడది పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యల్ని ఎత్తుకుపోవడం అనేటటువంటిది, పరదార అభిమర్శనం అనేటటువంటిది మనకి కీర్తిని పోగొడుతుంది, మన యొక్క ఆయుష్ని కూడా తగ్గిస్తుంది. ఇంకాట అర్థక్షయకరం. అర్థము అంటే డబ్బు ఒక అర్థం, ఇంకో అర్థం చెప్పుకునే అర్థం అంటే ప్రయోజనం, మన జీవితం యొక్క ప్రయోజనం. అర్థము అంటే డబ్బు, అర్థము అంటే ప్రయోజనము. మన జీవనం ప్రయోజనం ఏమిటి? మానవునికి ఒక ప్రత్యేక సాధించుకోవటం, అది నశించిపోతుంది కనుక ఈ విధంగా అది పోతుంది. ఏమిటది? పాపస్య పునర్భవం. మళ్ళీ పాపానికి ఇంకో జన్మ ఎత్తడం, ఈ పాపానికి ఇంకో జన్మ ఎత్తడం. అది కూడా పాపం ఎటువంటి జన్మ? నీచ జన్మ, అంటే పాపం చేసేటటువంటి జన్మ. పాపం చేసేవాడు దుర్మార్గుడికి పుడతాడు కాబట్టి మళ్ళీ అలాంటి జన్మే పుడుతుంది నీకు. కాబట్టి పరదారాలను ఇతరుల యొక్క భార్యల్ని అపహరించడం చెయ్యకూడదు అనేటటువంటిది ఇందులో అసలు మనకు స్పష్టంగా చెప్పాడు. అంతకుముందు కూడాను వేరే వారి ఇతని యొక్క స్నేహితుని యొక్క భార్యతో కూడా నువ్వు అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు అని కూడా చెప్పాడు మనకు చోట. తస్య పత్ని పరిభాషణం, పరోక్షే దారభాషణం అంటాడు. తస్య పత్ని పరిభాషణం. ఇతని యొక్క స్నేహితుని యొక్క భార్యతో అక్కర్లేని మాటలు మాట్లాడటం. మామూలుగా మాట్లాడుకోవచ్చు, పిచ్చి పిచ్చి మాటలు అక్కడ సంబంధం లేని మాట మాట్లాడకూడదు, అది కూడా తప్పే. ఆవిడ ఏకంగా దీక్షగా చూడటం కూడా తప్పే, వేరే వాళ్ళ యొక్క భార్యల్ని. ఇవన్నీ తప్పులుగా వర్ణిస్తున్నారు, పాపం చేసినట్టు అవుతుంది. అది అంటే ఇతరుల యొక్క భార్యని అపహరిస్తే, ఇతరుల భార్యని కనుక నువ్వు ఇబ్బంది పడితే, ఏదైనా అనుభవించినట్టయితే నీ కలిగేటువంటి ఇవన్నీ కూడా నీ యొక్క కీర్తి పోతుంది, నీకు ఆయుష్ తగ్గిపోతుంది, నీ ప్రయోజనాలు సిద్ధించవు, సమాజంలో నీకు ఒక పరువు పోతుంది, మళ్ళీ పాపము జన్మే వస్తుంది. ఇవన్నీ కాకుండా ఇహము పోతుంది, పరము పోతుంది. కాబట్టి ఈ రెండు పని చేయకూడదు అని చెబుతున్నాడు. నువ్వు సీతాదేవిని లాక్కొచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ జరుగుతాయిరా అబ్బా అని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య సమాజంలో ఒక కొత్త ట్రెండ్ కనబడుతుందండి. ఏదో ఒక అసహ్యమైనటువంటి, ఒక అసహ్యకరమైనటువంటి ఒక బృందాలు తయారైన, గ్రూపులు తయారైనట. ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చుట, ఎవరి భార్యలతో ఎవరైనా సరే స్వేచ్ఛగా ఉండొచ్చుట. అంటే ఎవరి భార్యలతో, వాళ్ళ భార్యతో వాళ్ళు కాదు, వేరే వాళ్ళ భార్యలతో ఒక గ్రూప్ ఇదంతా మీటింగ్ పోతాడు. ఎక్కడో ఒక సమాజానికి ఒక రూమ్లో కూర్చుంటారు. ఈ మధ్య కొత్తగా వస్తుంది ట్రెండ్. దానికి ఏదో కొత్త పేరు పెట్టారు, ఆ పేరు నాకు తెలియదు, కానీ దానికి ఒక పేరు పెట్టారు ఈ మధ్య జనాలు. ఎవరైనా సరే అక్కడ అందరూ చేరతారట. చేరినప్పుడు ఎవరి భార్యనైనా ఇంకోటి కోరుకోవచ్చుట, ఎవరి భర్తనైనా ఇంకోటి కోరుకుంటుందిట. అక్కడ ఉన్నప్పుడు ఏమైనా తప్పులు లేవట, అంతా అయిపోతే హాయిగా స్వేచ్ఛగా ఉంటాడు. అది స్వేచ్ఛా లోకంలో హాయిగా విహరించడంట. అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఒక రోజు కాలక్షేపం చేస్తారట అందరూ అక్కడ కూర్చుని రకరకాలుగాను. అయిపోయిన తర్వాత ఇళ్ళకి చేరతారట. మళ్ళీ వీళ్ళు మామూలు సంసారం, ఎవరికి వాళ్ళ భార్యలు ఏమి తెలియని వాళ్ళలాగా, పత్తిత్తులాగా ఎవరికి వాళ్ళు సంసారాలు చేసుకుంటూ ఉంటారటది, భార్యాభర్త ఇద్దరు కూడాను. ఇది మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇంతకుముందు గుడిపాటి వెంకటచలం గారు పెట్టారు ఒకసారి ఫ్రీ లవ్ సొసైటీ అని. గుంటూరులో ఫ్రీ లవ్ సొసైటీ అని పేరు పెట్టేదానికి ఒక ప్రత్యేకంగా పేరు పెట్టి అసహ్యకరమైన వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ తర్వాత దానివల్ల వచ్చిన రోగాలకి, దానివల్ల వచ్చినటువంటి బాధలకి ఎంతోమంది మరణించారు. తర్వాత నానా హింసపడ్డారు, శరీరాలని పుచ్చిపోయినట్టు అయిపోయిన ఒకళ్ళకేను. వాళ్ళ అందమైన అవన్నీ తట్టుకోలేక చివరికి ఆయన వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమంలో చేరి అక్కడ ఇవన్నీ వదిలేసేసి మళ్ళీను ఈ ఫ్రీ లవ్ లేదు, స్వేచ్ఛ లేదు, ఆడవాళ్ళ యొక్క స్వేచ్ఛ ఉండాలని రకరకాల పుస్తకాలు రాశాడు ఆయన పాపం. గుడిపాటి వెంకటచలం గారు మైదానం అని, ఇంకా ఇలాగ భార్య ఎలా వెళ్ళేసిపోవచ్చు,
ఇంట్లో సుఖం లేని భార్య అని పేరు పెట్టి, క్షీణించిపోతున్నాడంటే మా ఇంట్లో బంధించిపోయబడిన భార్య అని పేరు పెట్టి, భర్త దగ్గర బంధించబడిన భార్య అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టేసి వాళ్ళు లేనిపోని కోరికల్ని లేని కోరికలను రెచ్చగొట్టి లేని కోరికలను రెచ్చగొట్టి ఉన్న కోరికలు రెచ్చగొట్టడం వేరు, లేని కోరికలను కల్పించి దాన్ని రెచ్చగొట్టి సమాజంలోకి స్త్రీని బయటికి లాక్కొచ్చి స్వేచ్ఛా సమాజంలో తిరగాలి స్త్రీ అని స్త్రీ పేరు పెట్టి ఒక పక్కర్లేని పిచ్చి మాటలు పెట్టి ఫ్రీ లవ్ సొసైటీ అని దాన్ని పెట్టి దాని ద్వారా దాదాపు 50 ఏళ్ల క్రితం ఉంటుంది నాకు చిన్నప్పుడు పూజ అదంతా పెట్టి గుంటూరులో నానా బీభత్సం జరిగింది. దీన్ని చాలా చాలా రాష్ట్రాలు కూడా చాలా ఇంకా గ్రామాల్లో కూడా ఊళ్ళల్లో కూడా దీన్ని కొంతకాలం అనుసరించారు. తర్వాత ఇవన్నీ తప్పని తెలుసుకుని చివరికి అంతా బుద్ధి నాశనం అయిపోయిన తర్వాత అంతా పోయిన తర్వాత అప్పుడు ఒళ్ళు హోనం అయిపోయిన తర్వాత పుచ్చిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పుచ్చిపోయిన తర్వాత బయలుదేరి అక్కడి నుంచి తప్పు అని నిర్ణయం చేసి అప్పుడు మళ్ళీ అన్నామలై వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని అక్కడ పడి విరాగిగా ఉండి అక్కడే కన్నుమూశాడు గుడిపాటి వెంకటచలం కాదు. అంటే ఏదైనా సరే ఒక అతిగా చేస్తే ఇలాగే వాటికి ఫలితం వస్తుంది. ఒకళ్ళ భార్యలతో వేరే వాళ్ళ భార్యతో నువ్వు ఉండటం ఏంటి, ఎంత తప్పది. ఇంకా రహస్యం వేరే విషయం వేరు, ఇప్పుడు కాదు కదా అది బహిరంగంగా. మళ్ళీ విధంగా తన భార్యతో ఏ విధంగా కాపురం చేస్తాడు అతను. ఇలాంటివన్నీ కూడా కొన్ని తప్పులు మనకి సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి వాటిని తప్పని చెప్పి దానికి ఏం చెప్పారు రామాయణంలో మనకి ఆ రోజున మనకి విషయం చెప్పాడు. అయశస్యం యశస్సు పోగొట్టేటువంటిది, అనాయుష్యం ఆయుష్ తగ్గించేటటువంటిది, అర్థక్షయకరం అర్థం మన ప్రయోజనాన్ని తగ్గింపజేసేటువంటిది, ఘోరం భయంకరమైనటువంటిది, పాపాలని మళ్ళీ కలిగిస్తూ మళ్ళీ పాప జన్మ ఎత్తించేటువంటిది ఏమిటయ్యా అంటే పరదారాభిమర్శనం అని మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి ఆనాడే స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని ఆచరించడంలో మంచి ఉపయోగం ఉంది, ఆచరించకపోతే నష్టం ఉంది. వ్యక్తిగతంగా అతను పోతాడు, అతని సమాజం నశించిపోతుంది, అతని సొసైటీ అతని వ్యవస్థ కూడా అంతను నాశనం అయిపోతుంది. దానికోసంగా స్వేచ్ఛ 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 అని పేరు పెట్టి మనమే తగలబెట్టుకుంటున్నాము. స్వేచ్ఛ అనే పేరుతో మనమే తగలబెట్టుకుంటున్నాము శరీరాన్ని, మన వ్యవస్థ అంతటిని కూడా. అది మనం గ్రహించుకోవాలని చెప్పడం జరిగింది. అద్య ఓలేటి వెంకటరామశాస్త్రి మహోదయస్య వర్ధంతి. ఓలేటి వెంకటరామశాస్త్రి గారి యొక్క వర్ధంతి దినము. ఆంధ్ర భాషలో జంట కవులు ఇది నామ్న కేచన ప్రసిద్ధా ఆసన్. జంట కవులు అనే పేరుతో కొంతమంది ప్రసిద్ధులై ఉన్నారు. వారిలో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట రామకృష్ణ కవులు, వెంకట పార్వతీశ కవులు అని చాలామంది ఉన్నారు. ప్రస్తుతం కూడా మనకి జంట కవులు కనపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 జంట కవులు కూడా మనకి ఈ మధ్యనే మహాపండితులు కనపడుతున్నారు. ఇందులో జంట కవులు అంటే 2 పేర్లు ఉంటుంది, 2 కలిపి పెట్టిన తిరుపతి వెంకట కవులు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపల్ల వెంకట శాస్త్రి. చెళ్లపల్ల వెంకట శాస్త్రిలోంచి వెంకట తీశారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిలోంచి తిరుపతి తీసుకుని తిరుపతి వెంకట కవులు అని పెట్టుకున్నారు. అలాగే కొప్పర ఇద్దరు కూడాను వెంకట రామకృష్ణ కవులు. అందులో ఈయన ఓలేటి వెంకటశాస్త్రి పేరు, వెంకట రామశాస్త్రి పేరులో వెంకట తీసుకున్నారు, ఇంకొక ఆయన రామకృష్ణ తీసుకున్నారు, 2 కలుపుకున్నారు. అలాగే వెంకట పార్వతీశ కవులు. అలాగే మనకి చాలామంది జంట కవులుగా ఉంటున్నారు. వాళ్ళలో అందులో అనమాట ఈయనొకడు అని చెప్పడం. ఆ ఫోటో పెట్టాము. వీలైనంత వరకు వారి గురించి ఏదైనా రాస్తే 10 వాక్యాలు సంస్కృతంలో రాసే ప్రయత్నం చేయండి, తెలుగులో కూడా రాసే ప్రయత్నం చేయండి. సో